సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయాని అడుగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దైవజనుడైన సమయంలో దేవుని ఆత్మచేత యెషయా ఇంటికి పంపించబడ్డ సందర్భంలో అతని కుమారులో ఒకరిని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాలని దేవుడు చెప్పి పంపితే, ఒకప్పటి వలె బుడ్డిలోని తైలముతో కాక కొమ్ములోని తైలమును పట్టుకొని ఆమేన్ ఒక బలమైన రెట్టింపు సేవ చేసే యోగ్యుడు సేవకుడిని సిద్ధపరచాలి, అభిషేకించాలని. సౌలు పతనమైపోయి చల్లారిపోయినప్పటి నుంచి భయంకరంగా ఏడుస్తున్న వ్యక్తిగా సమూయేలు సిద్ధపడి ఎదురు చూస్తున్నాడు. 1 2 3 4 5 వరుస పెట్టి వస్తున్నారు కాదు, వాళ్ళ నాన్నగారు తెస్తున్నారు. ఈడే కరెక్ట్ అని వాళ్ళ నాన్నగారిని యెషయా కాదు, దైవజనుడు సమూయేలు కూడా ఎవరిని చూసినా ఫిక్స్ అవుతున్నాడు, ఇతనై ఉండొచ్చు అని. దేవుడు ఏకంగా క్లాస్ పీకాల్సిన పరిస్థితి వచ్చింది. మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడో, దేవుడు నేనైతే హృదయాన్ని చూస్తున్నానని. ఓ సమూయేలు, నువ్వు కూడా సాధారణ మనుషుల వలె పై రూపాన్ని చూడకు, హృదయాన్ని అంతరంగాన్ని చూడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తీరా వస్తే ఇతడు పర్ఫెక్ట్, ఇతడు కరెక్ట్ పర్సన్ అనుకున్న అందరినీ దేవుడు రిజెక్ట్ చేశాడు. కాదు అన్నాడు. అసలు పిలవక్కర్లేదనుకునే పిల్లోని దేవుడు కోరుకుంటున్నాడు, వాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. అప్పుడు సమూయేలు అంటాడు, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని అంటే, చెప్పక తప్పని పరిస్థితుల్లో కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు పశువులు కాసుకుంటాడు అంటే వాడు అక్కర్లేదులే, రాజుకు పనికొచ్చే క్వాలిటీలు వాళ్ళు ఉండవలే, ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించవలసిన వాడు ఖచ్చితంగా వాడు అయి ఉన్నాడులే. అసలు పేరు అవ్వకుండానే వాడికి క్వాలిటీ లేదని, వాడు క్వాలిఫైడ్ కాదని రిజెక్టెడ్ లిస్ట్లో పెట్టేసిన ఒక అద్భుతమైన తండ్రి యెషయా. మంచి తండ్రి లాంటి సేవకులు కావాలని ఎందుకు అంటున్నాను? నీ కడుపును పుట్టిన పిల్లలే, నీవు కన్న పిల్లలే, ఎందుకు శరీర సంబంధమైన లౌకికమైన ఆత్మ కలిగి ఉన్నా అభిషక్తులు ఇంత వెయిట్ చేస్తున్నాడే. ఒక మాట అందులో ఉంటుంది, నన్ను ఒక రాత్రంతా ఏడిపించిన మాట. కడసాడు ఉన్నాడు, అయ్యాడు పశువులు కాసుకుంటాడు, అయ్యాడు పనికిరాడు అన్నట్టుగా మాట్లాడితే, సమూయేలు ఉన్నాడు తెలుసా, మంచిది, అతడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందాం. ఎంత గొప్ప దేవుడు! కన్న తండ్రి చేతని రిజెక్ట్ లిస్ట్లో పెట్టబడిన ఒకటి కోసం పరమ తండ్రి వెయిట్ చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, దైవజనుడిగా ప్రవచిస్తున్నాను, కొన్ని ప్రాంతాల్లో ఉజ్జీవం, కొన్ని సంఘాల్లో ఉజ్జీవం దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి కొరకు వెయిట్ చేయబడుతుంది. బహుశా అది నీవై ఉండొచ్చు, ఒకవేళ అది నీ. Who knows, that might be you. కడసారి వాడుకున్నాడు, వాడు పశువులు కాసుకునేవాడు అని కన్న తండ్రి అంటే, సమూయేలు అంటాడు, మంచిది, అతడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందాం. అభిషేకం వేచి ఉంది, అభిషక్తులు వేచి ఉన్నారు. Heavy weight anointing is waiting for David, a cowboy.
ఇప్పుడు నీవున్న పరిస్థితి, ఇప్పుడు నీకున్న స్థానం, నీ ఆత్మీయ స్థితిగతులతో సంబంధం లేదు. దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళికలు నీవు ఉంటే దేవుడు ఆ రేంజ్కి నుండి తీసుకొస్తాడు. నా బాధ ఏంటంటే తన కుమారులో ఎవరు ఎంపిక చేయబడ్డారో, ఎవరు ఏర్పాట్లో ఉన్నారో అనే అంత ప్రత్యక్షత లేకపోతే కనీసం అందరినీ సమానంగా చూసే ప్రేమన్నా ఉండాలి కదా. ఎవరి మీద దేవుని ఏర్పాటు ఉందో, దేవుని హస్తం ఉందో చూడగలిగే స్థాయి నీకు లేదు. కనీసం అందరినీ సమానంగా ప్రేమించే మనసునే ఉండాలి కదా. పోన్లే ఆయన కూడా తీసుకొచ్చి నుంచో పెడతాం, ఒకళ్ళు దగ్గర చేయి పెడతాడేమో బాగుపడతాడేమో అనిపించాలి కదా నీకు. అరే నీకే అనిపించకపోతే ఎవరికి అనిపించుద్ది. అందుకని అంటున్నాను, ఒక మంచి తండ్రి లాంటి మనసున్న సేవకులు కావాలి. పిల్లల్లో అభిషేకం తీసుకురావాలి, పిల్లలకు అభిషేక హస్తకేంద్రికి తేవాలి, పిల్లల మీదకి ఎలాగైనా కొమ్ములోని తైలం వచ్చేలా చూడాలి. నా బిడ్డలు నింపబడాలి, నా బిడ్డలు కృప పొందాలి, నా బిడ్డలు బలపరచబడాలి. ఏమో దేవుని ఏర్పాటు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా అద్భుతమైన అభిషేకం వస్తుందేమో అని తన పిల్లల కొరకు తాపత్రయపడుతున్న తండ్రి లేకపోతే ఎలా మరి? నన్ను రోజు 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 హెచ్చరించే, గద్దించే, రేపే పురికొలిపో ఒక మాట చెప్పనా? ఇప్పటికి చెప్పున్నాను గతంలో. తండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి, పిల్లలు తండ్రుల కొరకు కాదు. సింగపూర్లో చాలా సంవత్సరాలకు మొట్టమొదటిసారి 2006వ సంవత్సరంలో దేవుని వాక్యం చెప్పడానికి ఒక చిన్న సంఘంలో చిన్న అవకాశం వచ్చింది. నాకంటే గనులు పెద్దలు ఎందరో ముందే వెళ్ళారు, వారే మార్గం సిద్ధపరిచారు. వెళ్ళాను, నాకు ఒక అవకాశం వచ్చింది, దేవుని కృపలో వాడబడ్డాను, వచ్చాను. ఈస్ట్ గోదావరిలో ఒక పాస్టర్ గారు అన్నాడు, మీరు కూడా వెళ్ళారంటగా మొన్న? అవునన్నా. ఎంత వచ్చింది? ఏంటన్నా ఖర్చుల కన్నా వచ్చిందా? మరి ఎందుకై బాబు అనవసరంగా వెళ్ళావు? కొత్తగా వచ్చాం మేము, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూసి నేర్చుకుని బతకాలి, బతికితే అనుకుని వచ్చాం. మొట్టమొదటిసారి జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో దేవుని మహింపరచగలిగావా, మనుషులు సంతోషపరచమని అడిగితే సంతోషించుండేవాడిని. తిండి దేవుందరూ చిన్నప్పటి నుంచి తిన్నావు, అది కాదు ముఖ్యం. అక్కడ నీ చేతికి అప్పగించిన ప్రజలంటే వాక్య పాకలతో పంపించేసావా, వాళ్ళ ఆకలి తీర్చామని అడిగితే సంతోషించుండేవాడిని. నీ కొరకు ఎంతోమంది కన్నీరు గరిస్తే ఈ స్థాయికి వచ్చావు, ఆ ప్రాంతం కోసం నువ్వు కన్నీరు విడిచావని అడిగితే నేను ఆనందించుండేవాడిని. ఎంత వచ్చిందిరా అంటే, నిజానికి మేం పట్టుకెళ్ళిన డబ్బులు సరిపోక చిట్ట చివరి పెన్ని కూడా ఖర్చు పెట్టేశాక లోకల్ ట్రైన్ సెక్టర్ని కూడా ఛార్జీలు లెక్క నడిచి తిరుగుతున్నాం మేము సింగపూర్లో. నేను నాతో ఉన్న సహోదరుడు కెంటిక్ అనే ఒక పార్కులో ఒక 10 మంది కుర్రోళ్ళకి వాక్యం చెబితే అందులో ఒకడు అడిగాడు, అన్నయ్య మీరు ఎక్కడ ఉన్నారని. దట్ వాజ్ ఎ మిరాకిల్ రియల్లీ. అదే చిట్ట చివరి రోజు మాకు హోటల్లో, ఇక మా దగ్గర రోజుకు $7 తీసుకుని అతి చిన్న రూములో 4x6 కూడా కాదు, కాళ్ళు ముడుచుకొని పడుకుంటున్నాం, చిన్న రూము, కామన్ టాయిలెట్, $7 పర్ డే. అవి కూడా అయిపోయినాయి. తెల్లారిపోయి రోడ్డు ఎక్కాలి. అప్పుడు ఫలానా హోటల్లో ఉంటున్నాము అని చెప్పాము. ఇంకా ఇదే చివరి రోజు అని కూడా చెప్పలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మా రూమ్లో ఉండొచ్చుగా అన్నాడు. వెస్ట్ గోదావరి తణుకుకు చెందిన 2 కుర్రోళ్ళు. మీకు ఇబ్బంది అవుద్దేమో, లేదన్నా మేము బ్యాచిలర్స్మి, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు, 6 ఒక్కొక్కరు, ఇద్దరిద్దరం ఒక రూమ్లో ఉంటాం, బంకర్ బెడ్స్, కింద ఒకడు పైన ఒకడు ఉంటాం. మేమిద్దరం ఈ రూమ్లో అడ్జస్ట్ అయిపోయి ఒక రూమ్ మీకు ఇచ్చేస్తాం అంటే, అలాగేనండి థ్యాంక్స్ అని. ఇంతలా శరీరం ఒక ఇడ్లీ తిని సరిపెట్టుకుని బ్రేక్ఫాస్ట్లో, ఎందుకంటే 2 ఇడ్లీలు అంటే $2 లేక పట్టుకెళ్ళి అయిపోయి, సరే ఫోన్లో అకామిడేషన్ బాగా తీరిపోయి తినపోతే ఎవడు అడుగుతాడు, తినకపోతే సత్తామా ఏముంది పర్లేదులే అని మొత్తాన్ని దొరికింది ఒక ఆశ్రయం అని వెళ్ళిపోయాం. ఉదయం 6 గంటలకి మేము ఇంకా రూమ్లోంచి బయటకు వెళ్ళలేదు, తలుపు కొట్టారు. పొద్దున్న లేచి బయటకు వస్తే ఏదో కాఫీలు టీఫీలు ఆశపడి వచ్చామనుకుంటారు, ఎందుకు లేని దూరం మూసుకొని లోపలే కూర్చున్నాం మేము. వాళ్ళు తలుపులు పడ్డారు. బయటకు వస్తే డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి, అన్నయ్య
ఇది బ్రేక్ఫాస్ట్, ఇది లంచ్, మీరు ఎక్కడికి వెళ్ళకండి, బయట కొనుక్కోకండి, మేము 6 కల్లా వచ్చేస్తాం, డిన్నర్ ప్రిపేర్ చేస్తాం, మేమే వడ్డించాలి కానీ డ్యూటీలు తప్పవన్నా అని సారీ ఫీల్ అవుతూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మేమిద్దరం ఒకరినొకరు పట్టుకుని ఏడ్చిన పరిస్థితి. నాన్న దేవుడు ఎంత కృప. ఇట్లాగా రోడ్డున పడిపోయే పరిస్థితుల్లో కామన్ టాయిలెట్స్ ఉన్నటువంటి $7 హోటల్లో బతికి పార్కుల్లో కుర్రలు కూర్చుంటే వాళ్ళకి వాక్యాలు చెప్పి ఎట్టగట్ట 10 ఆత్మలైన ప్రభు దగ్గరికి తెద్దామని కష్టపడితే ఎంత వచ్చిందిరా నీకంటే ఏం ఆన్సర్ చెప్పగలం? ఐఎమ్ వెరీ సారీ టు సే, కానీ చెప్పాల్సి వస్తుంది. ఒక మంచి తండ్రి మనసున్న సేవకులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగం చెప్పకపోయినా పర్వాలేదని అంటలేదు, ప్రసంగం మాత్రమే చేస్తే చాలదని మాత్రం ఖచ్చితంగా అంటాను నేను. ఈ సత్యం ఈ కడవరి కాలపు క్రైస్తవ్యానికి తెలియాలి. అరే కన్న తండ్రివి కదా. కొడుకులందరూ వచ్చారు, దైవజనుడికి ఇంకొకడు ఉండిపోయాడు. అయ్యా ఇక అడవిలో ఉన్నాడు. సమయలు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడిపోయి ఒక్క అరగంట ఉండయ్యా ఆడిని కూడా రప్పిస్తాను, పోనాడు రాజవుపోతావు పోయాడు మెచ్చని ప్రార్థన చేసి వెళ్ళయ్యా అనాలి కదండి తండ్రి అన్నవాడు. ప్రేమ లేని తండ్రులు, బాధ్యత లేని తండ్రులు ఎందరో కనబడుతున్నారు. తండ్రి ఎలా ఉండాలి చెప్పనా? ప్రేమ గలవాడిగా, బాధ్యత గలవాడిగా మాత్రమే కాదు, ఎవడి మీద దేవుని ఏర్పడుతుందో చూసే స్థాయి. నీ కుడి చెయ్యి మనష్య మీద పెట్టు, ఎడం చెయ్యి ఎఫ్రై మీద పెట్టని యోసేపు రిక్వెస్ట్ చేస్తున్నాడు యాకోబుని. యాకోబుకు చూపు కనబడటం లేదు కాబట్టి, కానీ జంబ్లింగ్ సిస్టంలో ఈ చెయ్యి ఇటు పెట్టాడు, ఈ చెయ్యి ఇటు పెట్టాడు. నాన్న అది కాదు నాన్న అంటే, నాకు తెలియను, మై సన్ ఐ నో. ఒక సింహగర్జన లాంటి స్వరం నాకు తెలుసు. నాన్న నాకు కనబడదు వెలిచూపే, అంతరంగములో చూడగలుగుతున్నాడు. ఎవడి మీద దేవుని హస్తం ఉందో, ఎవడి మీద దేవుని కుడి చేయి నిలిచి ఉందో, ఎవడి మీద దేవుని ఏర్పాటు ఉందో ఆత్మలో చూడగలుగుతున్నవాడు కదా తండ్రి అంటే. నీ మీద ఏ కృప ఉందో, నీ మీద ఏ ఏర్పాటు ఉందో చూడాలి. దానికి తగ్గట్టు నిన్ను అభిషేకించి పంపాలి. ప్రియులారా, తండ్రులందరూ మంచి మనసున్న తండ్రులుగా ఉండాలని. అందుకని సేవకులు ఎట్లుండాలి అంటే మంచి తండ్రి లాంటి సేవకులు. పక్షపాతం చూపించే తండ్రి కాదు, ఒక్కొక్కరిని పక్కన పెట్టేసే తండ్రి కాదు. మామూలుగా పైపైన ఒక మాట అంటాను, ఒక ఉద్దేశము, ఏర్పాటు, దేవుని సంకల్పము ఏమీ లేకుండా నువ్వు భూమి మీద ఉన్నావా? లేదు అనేది నీ జవాబు అయితే, ఏదో దేవుని కృప, ఏర్పాటు, ప్రణాళిక, సంకల్పం ఉంటుంది కదా అనే భావన నీదైతే, మరి నీ పిల్లల మీద మాత్రం ఎందుకు ఉండదా సంకల్పం? నువ్వే స్పెషలా? వ్యర్థంగానే దేవుడు భూమి మీదకి తెచ్చాడు అని పిల్లల్ని. వారి పట్ల కూడా ఏదో దేవుని ఏర్పాటు, సంకల్పం ఉంటుందిగా. ఎందుకు నువ్వు పక్షపాత ధోరణి? ఒకడు చురుగ్గా ఉంటే, ఒకడు తెలివిగా ఉంటే, ఒకడు హుషారుగా ఉంటే, ఒకడు చక్కగా తెలివిగా మాట్లాడుతుంటే వాడిని నువ్వు విపరీతంగా కనపరిచేది. ఒకరు కొంచెం డల్గా కనపడితే ఆడి పనికిరాడు, ఆడి వేస్ట్ అని నువ్వే తీర్పు తీర్చేది. ప్రేమించే తండ్రి కావాలి. తమ బిడ్డల మీద దేవుని ఏర్పాటును, సంకల్పాన్ని చూడగలిగే తండ్రి కావాలి. తండ్రులు ఎలా ఉన్నారో చూడండి. కన్న కొడుకుని ఒక వివక్షగా చూస్తున్న తండ్రి. అదే సమయంలో మొదటి గ్రంథంలో 20వ 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 20వ
అదే మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం. 30 చదవలేం కాబట్టి. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. ఈయన ఒక సూపర్ తండ్రి. ఏమి తండ్రి అండి! భయంకరమైన పచ్చి తిట్లని తిట్టాడు 30వ వచనంలో. 31వ వచనంలో తన కోపానికి కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రే పిచ్చి మొహవాడా, ఈ తెలివితేటలు లేవురా. ఆడు బతికుండగా, ఆయన ఉద్దేశంలో ఆడు అంటే దావీదు, ఆడి బతికుండగా ఈ రాజ్యమైనను సింహాసనం నీకు రాదురా. లే సౌలో, దావీదు సింహాసనం రాజ్యాన్ని లాక్కునేవాడైతే ఇప్పుడు దాకా నువ్వు కుర్చీలో ఉండవు. గొల్లియాతును చంపినప్పుడే జనమందరూ అటు వెళ్ళిపోయారు. కానీ జనమందరూ దావీదు పక్షంగా వచ్చిన తర్వాత కూడా దావీదు సౌలు ఆయుధములు మోసేవాడుగా నిలబడ్డాడు. ఎవడు దేశం పరువు కాపాడాడో, ఎవడు నీ సింహాసనం నిలబెట్టాడో, ఎవడు నీకు సెక్యూరిటీగా వెనకుండా నిన్ను కాపాడుకుంటున్నాడో అని లేపేసి తెలివి తక్కువతనం నీకు తయారైంది ఈ రోజున. ఎందుకు ఇదంతా అంటే ఒక అనవసరమైన బుద్ధి లేని పిచ్చి పిచ్చి ప్రేమ. నాన్న నువ్వు ఎందుకు దావీదును చంపాలనుకున్నావుడే పిచ్చి మొహవాడా, ఆడి బతుకుని నువ్వు ఎట్ట కింగ్ అవుతావు? దావీదే యోగ్యుడు గనక, దావీదే దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు గనక, దావీదు దేవుని చేత అభిషేకించబడ్డవాడు గనక, సమూయేలు చేత కొమ్ములోని తైలం చేత నింపబడి పంపించబడ్డవాడు దావీదు గనక, ఇలాంటి ఒక అభిషక్తుడు ఉండగా ఇలాంటి అభిషేకము ఏర్పాటు లేని నా కొడుకు వైల్లోకి రాడు గనక అని చంపేస్తే వీడికి కింగ్ అవుతాడని ఏమి పాపిష్టి నీచ నికృష్ట దుష్ట తలంపండిది. చెయ్యి దేవా, నీ చిత్తమైతే నా కొడుకును కూడా వాడుకో. నీ చిత్తమైతే నా కొడుకు పట్ల నీ కృప చూపు, నీ కరుణ గల హస్తం నా బిడ్డ మీద ఉంచు. నా కొడుకును కూడా దీవించినట్లుగా సమూయేలును పంపించని ఏడవాలి. ఎడితే అమ్మో ఆడుండగా మనోళ్ళ లైన్లోకి రావడానికి చంపేద్దామని తిరుగుతున్నామంటే మళ్ళీ అడిగే చెప్తున్నాడు, నువ్వు ఎలాగోళ్ళకి ఇంటికి రప్పించడాన్ని భోజనాన్ని కానీ ఇదోటి చెప్పి నేను చంపేతానని. తన కొడుకును పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్న తండ్రి, తన కొడుకు రాజవ్వాలని కోరుకుంటున్న తండ్రి, తన కొడుకు ఎంతగా యుద్ధాలు చేస్తున్న తండ్రి, ఎంత ప్రేమ గల తండ్రి అందామా అంటే అనలేకపోతున్నాం. మరి ఏం తండ్రి ఆ తండ్రి? ఫక్తు శరీరానుసారమైన తండ్రి, ఆత్మ సంబంధిగా లేకపోతున్న తండ్రి, దేవుని క్రమాన్ని నడిపింపును లేనివాడు విన్న తండ్రి. యెష్షయి ఒక ప్రేమించలేని తండ్రిగా, ప్రేమ లేని తండ్రిగా మిగిలిపోతే, సౌలు పచ్చి స్వార్థపూరితమైన తండ్రిగా, అవసరమైతే ఎదుటివారిని చంపేసే అంత కిరాతకమైన తండ్రిగా మిగిలిపోతున్నాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం నుండి కాస్త ఓపిక చదవాలి. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణములకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులనుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. ఇంకా అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అసలు ఏ రకమైన తండ్రి అండి ఆ మనిషి? చిచ్చే, నాకు అసలు పిచ్చి కోపం వచ్చేది క్యారెక్టర్ని చూస్తే. ఏడ్చి ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ఆయుష్ను సంపాదించుకుని అట్టు పేనం తెస్తాక జనాలకి
అనకూడదు, కానీ ఆ రోజు పిలుపుకి రెడీగా సిద్ధపడి వెళ్ళిపోతే ఎంత బాగుండేది. నా నైవేద్యాలు జ్ఞాపకం చేసుకొని, నా దహనములను జ్ఞాపకం చేసుకొని, నీ దగ్గర ఎట్ట బతికాను జ్ఞాపకం చేసుకొని ఏడిస్తేవి. దేవుడు కనికరించి, దేవుడు నిన్ను స్వస్థపరిచి, నీకు ఆయుష్నిచ్చి 15 ఏండ్లు పొడిగించి, ఆ క్యాన్సర్ తర్వాత కోలుకొని బతికినవే గొప్ప అంటే మళ్ళీ నీకు సంతానాన్ని ఇచ్చి, ఇన్ని కృపలు దేవుడు ఏర్పాటు చేస్తే, చేసిన పనికి మన నిర్వాహకం శాతగానే అవ్వడం వల్ల తన దేశము, తన రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయే ఒక భయంకర పరిస్థితి కారకుడయ్యాడు. దావీదు కాలములో దావీదు జనుల మీదకి దేవుని శిక్ష వస్తే దావీదు ఎవరు ప్రార్థన చేశాడు? అయ్యో దేవా, నేను కదా పాపము చేస్తున్న, ఈ జనులు ఏం చేశారు? వాళ్ళని ఏమనుకో, నన్ను శిక్షించు, నన్ను కొట్టు, నా కుటుంబాన్ని కొట్టు, వాళ్ళని ఏమనకయ్యా, వాళ్ళకి ఏమీ తెలియదయ్యా అని అడ్డం పడి ఏడిచాడు దావీదు. ఈ మనుషుడు అంటాడు, నువ్వు తెలివి తక్కువ పని చేసావు, బుద్ధి లేని పని చేసావు, నడిపింపులో లేవు, దేవుని చిత్తము, దేవుని నడిపింపు గమనించుకోలేదు, ఏమి ఉండకుండా మొత్తం తీసుకెళ్ళిపోతారు, ఈ దేశ ప్రజలందరూ కూడా చెరలోకి, బానిసలోకి వెళ్ళిపోతారు, నెక్స్ట్ జనరేషన్ అంతా అంటే, పోన్లే నా దినాల్లో అయితే బాగుండగా నేను చచ్చాక ఎడిపోతే నాకెందుకు? అసలు ఎదురుగా ఉంటే అనిపిస్తాం, అంత బీపీ వచ్చేద్దాం ఆ క్యారెక్టర్ చదువుతుంటే. నా దినములలో బాగానే ఉంటే మేలే కదా, నేను చచ్చిపోయగల ఎట్లా నాశనం చెరలోకి వెళ్ళిపోతే నాకు ఎందుకు, బబులోని వెళ్ళిపోతే అగ్నిగుణంలో పడి ఈ షడ్రకు, మేషకు, అభ్యర్థకులు దాని అన్ని పాటలు పడ్డారు బబులోన్లో. ఈ బాబు పుణ్యం అది, ఈ బాబు వ్యవహారం అది. వారు నీ సంతతిని బట్టుకెళ్ళిపోయి వారిలో మగవారిని నపుంసకులుగా మారుస్తారు, వాళ్ళు చిత్రహింసలు పెడతారు, చాలా బాధలు పెడతారు, నెక్స్ట్ జనరేషన్ అంతా పాడైపోతుందంటే గుండెలకు బాదుకొని, అయ్యా నన్ను కొట్టు, శిక్షించు, కానీ నెక్స్ట్ జనరేషన్ని కాపాడని ఆడవాళ్ళు ఎవడైనా. నా టైము, నా పీరియడ్ ఎంత బాగుంటుంది కదా, అవతల పోతే బాగా సావని. దుష్ట దుర్మార్గులని జనం కీర్తించే అందమైన మాటలు చెప్పానులే. నేటి రాజకీయ నాయకులు కూడా అట్లా అనుకోవట్లేదు, నెక్స్ట్ జనరేషన్ కోసం 4 మంచి మాటలు మాట్లాడుతున్నారు. వరు ఏం మనిషి అండి అంటే, నేను బతికినంతకాలం మంచి రాజుగా ఉంటే చాలు, నేను బతికినంతకాలం అధికారానికి తిరుగు లేకపోతే చాలు, నేను బతికినంతకాలం సింహాసనానికి ఇబ్బంది లేకపోతే పర్లేదు, బాగుంటే చాలు, నేను చచ్చిపోయిన తర్వాత సేవ అయిపోతే నాకెందుకు, సంఘం ఏమైపోతే నాకెందుకు, నెక్స్ట్ జనరేషన్ బబులోని చెరలోకి వెళ్ళిపోతే నాకేంటి, వాళ్ళు పాపంలో పడిపోతే నాకేంటి, దేవుని ఏర్పాట్లో సంకల్పం ఏమో తండ్రి అయ్యా నువ్వు. ఒక నా కొడుకు బాగుపడితే చాలనుకుంటాడు, ఒకడు నా కొడుకుల్లో ఫలానోడు బాగైతే చాలనుకుంటాడు, ఒకడు అసలు నా హయామంతా దర్జా గెలిగిన తర్వాత అందరు నాశనం అయిపోయిన పనులు. ఏమి తండ్రులు రా బాబు, ఏమి తండ్రులండి. అది అబ్రహం గారిని చూసుకుందామా, పంపాయి నా ఏర్పాట్లో, నా సంకల్పలేడు, మన ఏర్పాట్లో కదా అయితే ఆడేందుకు పరా అంటే కూడా తప్పులేదు అసలు. ఒక మూమెంటు అబ్రహం అంటాడు, సరే అని పంపించి అని ఇప్పుడు మోకాలం పడి ఎడుతున్నాడు, ఏట్రా అయ్యా నా కుమారుడు ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతకని అయ్యా. దేవుడు మనసు కరిగిపోయిందండి బాబు. దేవుని సంకల్పంలో లేని వారి కొరకి అంత ఏడిస్తే, దేవుని ఏర్పాటు సంకల్పంలో ఉన్న సంఘం కోసం ఒక దైవజనుడు ఎంత కన్నీరు కార్చాలండి. బాబా అతను వాగ్దాన పుత్రులు కాదు, శరీర సంబంధం దేవుని ఏర్పాట్లో లేదు, నిబంధన ఉండదు, పంపించాయి అని అంటే ఆడి కోసం అంత ఏడితే, ఇది నీకు ఇస్తున్న వాగ్దాన సంతతి, ఇతనితో నిబంధన స్థిరపరుస్తానని దేవుడు బయలుపరిచినటువంటి ఆత్మీయ సంతానం గురించి, సంఘాన్ని గురించి, వాగ్దాన సంబంధమైన ఏర్పాటును గురించి ఇంకెంత కన్నీరు కాచాలా. ఏమి ఆదర్శం అండి మిగిల్చారు. ఏ దైవజనుడు యెషయా వంటి పక్షపాత తండ్రిగా ఉండకూడదని, సౌలు వంటి స్వార్థపూరితమైన ఉండకూడదని, హిజ్కియా లాంటి బాధ్యత లేనోడై ఉండకూడదని, నేను ఖచ్చితంగా అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. మీకైనా ఈ భూమి మీద క్రైస్తవులు ఎవరికైనా ఒక యెషయా లాంటి తండ్రో,
ఒక సౌల్ లాంటి తండ్రో, ఒక హిజ్కియా లాంటి తండ్రో, ఏ దైవజనుడు అలాంటి తండ్రిగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. మరి అలాంటి వాళ్ళు కావాలా? అబ్రహాం లాంటి వాళ్ళు కావాలా? దేవుని ఏర్పాట్లో సంకల్పంలో లేని వారి కోసం ఏడ్చి వాళ్ళ మీద కూడా దేవుని కృప దిగి వచ్చేలాగా ప్రార్థన చేసిన ఒక తండ్రి. ఆహా, ఏం గొప్ప తండ్రి అండి బాబు. నేను అంటున్నాను, అబ్రహాము ప్రార్థన ఇష్మాయేలుకే ఆశీర్వాదం అయిపోతే ఇస్సాకి ఏం కరువు ఉంటుంది చెప్పు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఓ హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు గమనించారా? పరిశీలించారా? వాక్యములో రాయబడిన సత్యాన్ని మీరు గమనిస్తున్నారా? ఇంకా టైం అయిపోయి నేను ముగిస్తున్నాను, కానీ ఆదికాండం 25వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, అదొకటి చదివి పెట్టబాయ్. 25:6. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. ఏ దర్శనం కలిగిన తండ్రి అండి. విజనరీ అంటే అది అయ్యా, విజనరీ అంటే అది. వివాదం ఉండకూడదని కోరుకునేవాడు విజనరీ అంటే. దార్శనికుడు అంటే అది. అబ్రహాము తన భార్యకు శారముకు కలిగిన వాగ్దాన సంతతి ఇస్సాకు. అబ్రహాము ఉపపత్తులకు కొంతమంది సంతానం కలిగారు. అయితే నేను ఒకవేళ చనిపోయిన తర్వాత కొడుకుని ఇబ్బంది పెడతారేమో అని వారికి ఎక్కడో తూర్పున దూరంగా ఉన్న స్థలాలు, ఇల్లులు, పొలాలని రాసేసి వాళ్ళకి అన్యాయం చేయలే. వాళ్ళకి ఆస్తులు ఇచ్చాడు, వాళ్ళకి న్యాయంగా దక్కాల్సినవన్నీ ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టే అంత అవకాశము లేనంత దూరం పెట్టేశాడు వాళ్ళని. తాను సజీవుడుగా ఉండగానే ఇస్సాకు నుండి వారిని దూరం పెట్టాడు. ఎందుకంటే నేను చనిపోయాక వివాదం రాకూడదు. తండ్రి అంటే అది. నేను ఉన్నంతకాలం ఎట్టకొట్ట గడిపేసి ఆ తర్వాత తాంబూలు ఇచ్చాం, తనుగు చావునంటే వాళ్ళు చస్తారు, మనకెందుకు? నా దినములలో సమాధంగా ఉంటే మేలే కదా, నేను చచ్చిపోక లేవైతే నాకెందుకు? అదేమో రకం అండి బాబు, చిచ్చి. లోతు తనకంటే చిన్నవాడైనా వివాదం రాకూడదని ఒక్క పాయింట్ మీద మనం దూరంగా ఉందాం నాన్న. అక్కడ లోతును కోల్పోవాలని మనసు కాదు కదా, వివాదం ఉండకూడదు మన మధ్యలో అని సమాధానం కోరుకునే తాపత్రయం. విజనరీకి ఎట్లా ఉండాలా? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వివాదం రాకూడదు. ఓరే నాయన, ఎంత పెద్ద మనసు అండి బాబు అబ్రహం గారిది. దాని కట్టుదిట్టమైన చర్యలన్నీ తీసుకుని తను వెళ్ళిపోతున్నాడు. అందుకని అబ్రహాము చనిపోయిన తర్వాత మాట రాశాడు అదే అధ్యాయంలో. అబ్రహాము మృతి పొందిన తర్వాత యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు. బహుశా 8వ వచనం అనుకుంటా, 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడి అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించాను. అబ్రహాము మరణం ఇస్సాకుకి దీవెనని కాదు తాత్పర్యం. ఆయన చచ్చిపోవటం వల్ల బాగుపడడానికి కాదు కదా. చనిపోయిన తర్వాత ఇబ్బందులు ఏమి రాలేదు, తలకాయ నొప్పులు లేదు, వివాదాలు లేదు. అతను బ్లెస్ అయ్యాడు కానీ తిప్పల్లో చిక్కుల్లో పడలేదని ఆ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆ పదం అర్థం అవుతుంది. లేకపోతే చచ్చిపోతే దీవినట్రు సత్వమే బెటరా ఏంటి? ఆ లాన్ చచ్చిపోతాడు బాగుపడ్డా, ఇదేం వాక్యంరా? తిప్ప లేకుండా తలకాయ నొప్పి లేకుండా కేవలం బ్లెస్సింగ్ ఎంజాయ్ చేసేలాగా సెట్ చేసి చచ్చిపోయాడు. ఆదికాండం 49:1-29లో యాకోబు తన పిల్లలకు అందరిని పిలిచి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసి చచ్చిపోయాడు. నేను తెలివితేటలు వాడి పేరు మార్చుకొని చర్మాన్ని మార్చుకునే ప్రయత్నం చేసి మోసం చేసి దగా చేసి ఆశీర్వాదాలు కొట్టేశా. నిలబల్లా 20 సంవత్సరాలు నరకం అనిపించా. ఈ రూట్ వద్దు, నేను ప్రార్థన చేసి మిమ్మల్ని దీవిస్తాను రండి. ఏం తండ్రులు నాయన అట్టు ఉండాలా? జరగబోయి చెప్పి నాన్న ఇట్లా జరుగుద్ది, నువ్వు ఇలాగుండు, రేయ్ నాన్న ఇది రేయ్ లేవి షిమియోను మీ కోపం తగ్గాలి, యోధా నీ పరిస్థితి ఉంటుంది, ఇషాకరో నువ్వు ఇట్లాగా.
అందరికీ చెప్పాల్సినవి చెప్పి ప్రార్థన చేసి కాలు ముడుచుకొని చచ్చిపోయాడట. నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని, వాళ్ళు పవిత్రులు ఉండాలని, దేవుని చిత్తములో ఏర్పాట్లో ఉండాలని వారి కోసం ప్రార్థనలు చేసి వారిని సిద్ధపరిచి అన్ని సెటిల్ చేసి వెళ్ళిపోతున్న వారు మంచి తండ్రులుగా మనకు కనబడుతున్నారు. ఈరోజున మన భారం, మన ప్రార్థన ఏంటి? ప్రతి దైవజనుడు మంచి తండ్రిగా ఉండాలి. మన సందేశం ఏమనుకున్నాం? మంచి తండ్రి లాంటి సేవకులు కావాలి. మన ధ్యానంలో ఈరోజు ప్రభు మన ముందు పెట్టింది ఒక అబ్రహాం లాంటి తండ్రి. ఆమెనంటలా ఎవరి మీద దేవుని ఏర్పాటు హస్తముందో చూడగలిగి వారిని ప్రార్థించి దీవించి సిద్ధపరిచే యాకోబు లాంటి తండ్రి. ఆమేన్, ఆమేన్. అంతేగాని తానే పక్షపాతం చూపించే యెషయా లాంటి తండ్రిగా, ఫక్తు స్వార్థపూరితమైన శరీర సంబంధమైనటువంటి సౌలు లాంటి తండ్రిగాను, కొన్ని సేవలను, కొన్ని పరిస్థితులను నెక్స్ట్ జనరేషన్ పట్ల బాధ్యత లేకుండా తన హయాంలో ఎంజాయ్ చేసి చచ్చిపోయే పాస్టర్ లాగా ఉండకూడదు. ఇలా అయితే నెక్స్ట్ జనరేషన్ ఏమవుద్ది, ఇలా చేస్తే నెక్స్ట్ తరం ఏమైపోద్దనే భారము, బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యవహారం చాలా ప్రమాదకరం. వింటున్న ప్రజలారా, ఎవరిలో అయినా యెషయా వంటి పోకడా, ఒకవేళ అది చిన్న పొరపాటుగా మనం ఎంచినా పోనీ, ఎవరిలోనైనా సౌలు వంటి స్వభావం, హిజ్కియా వంటి బాధ్యత రాహిత్యం కనపడితే మీకు మేలు కలగదని నేను హెచ్చరిక చేస్తున్నాను. అబ్రాహాము లాంటి, యాకోబు లాంటి మంచి తండ్రులు, ప్రతి దైవజనుడు అలా ఉండాలని, ప్రతి విశ్వాస బిడ్డకి అలాంటి తండ్రి లాంటి సేవకులే దొరకాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. నేను అలా బ్రతకాలని అప్పగించుకుంటున్నాను. మంచి తండ్రుల గురించి పూట నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే మంచి కుమారులు ఎలాగ ఉండాలి మళ్ళీ ఆధారం ధ్యానిద్దాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడరండి. దేవుడు నాతోనే మాట్లాడాలి, దేవుడు నన్నే సంధించాలి, దేవుడు నన్నే సిద్ధపరచాలి, నాకు ఆకలిగా రండి. దేవుడి మనం దీవించును కాక.